జీవగల దేవ, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధ తండ్రి, స్తుతుల మీద ఆసీనుడైన వాడా, నిన్ను మా దగ్గరికి తీసుకుని రాగలమా? మా ఆరాధన నీకు యోగ్యముగా ఉన్నదా? మా నైవేద్యములు, మా అర్పణములు, మా ధూపార్తి ఏ రీతిగా ఉందో మేము ఒక్కసారి దేవా నీ సన్నిధిలో నిలబడి పరిశీలించుకొని తెలుసుకునే భాగ్యము నాకు మా అందరికీ మీరు దయచేసి బలపరచము. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి. నీ ఆత్మీయ కార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించండి. నేను అయోగ్యుడని ఒప్పుకొనిచున్నాను. నీ వాక్యము వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము నాకు మా అందరికీ మీరు దయచేయండి. ఉదయకాల సమయంలో నన్ను పూర్తిగా నీ సెలవు చాటును మరుగుపరచుము దేవ. ఎవరెవరికి దేవ ఎలాంటి వర్తమానం కావాలో, మరి ముఖ్యంగా నాకు ఎలాంటి వాక్యము కావాలో మీరు అందింపచేసి బలపరచుము తండ్రి. దేవా, నీ శక్తి నాతో ఉంటే తప్ప, నీ బలం నాతో ఉంటే తప్ప నేను దేవా నీ వాక్యం బోధించి దేవా ఎవరికి ప్రయోజనం లేదు కదా ప్రభా. నీ వాక్యము ప్రయోజనాత్మకంగాను, అందరికీ ఆశీర్వాదకరంగాను, అందరికీ దీవెనకరముగాను, అందరికీ మేలుకరంగా ఉండే భాగ్యము నాతోటి మాతోటి ఉంచి బలపరచుము తండ్రి. నీ శక్తి నాకు దయచేయండి. నేను వట్టివాడిని ప్రభా, నేను పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడను. నీ వాక్యము, దివ్యవాక్యమును ఉచ్చరించడానికి యోగ్యత లేని నన్ను మీరే దేవా నీ దివ్యమైన మాటలతోట, నీ వర్తమానము చేత నాతో మాతో మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. క్షమించండి. చేతులు తట్టి కలిసి పాడదాం. ఆరాధన గీతంలో నుంచి పల్లవుల భాగంలో కొన్ని పల్లవులు పాడుకుందాము. మన ఆరాధన గీతంలో పల్లవుల భాగం నుంచి కొన్ని పల్లవులు పాడుకుందాం. 39వ పల్లవి, 135వ పేజీ. ముందు పేజీ నెంబర్ తీయండి, పల్లవి మీరు చూడొద్దు. పేజీ నెంబర్ 135. 135వ పేజీలో 39వ పల్లవి. ఏం పల్లవి అది? చేతులు తట్టడం అంటే చప్పట్లు కొట్టడం కనుక ఏదో పాడడం కాదు, కానీ క్రియాపూర్వకంగా పాడదాం. అందరూ చప్పట్లు గట్టిగా పాడదాం. చేతులు తట్టి కలిసి పాడేదాం, చేతులు తట్టి ప్రభుని చాటేదాం, ఏకముగా పాడి సంతోషించుచు చేతులు తట్టి కలిసి పాడేదాం. మరొకసారి చేతులు తట్టి కలిసి పాడేదాం, చేతులు తట్టి ప్రభుని చాటేదాం, ఏకముగా పాడి సంతోషించుచు చేతులు తట్టి కలిసి. ఇంగ్లీష్లో పాడదాం. క్లాప్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్రైజ్ ద లార్డ్. క్లాప్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్రైజ్ ద లార్డ్. Clap your hands together and praise the Lord. Join together and sing. Joy to the whole world bring. Clap your hands together and praise the Lord. మరొక పల్లవి పాడుకుందాము. 197వ పల్లవి. నా తలనెత్తువాడవు నీవే, నా అతిశయాస్పదము ఓ ప్రభు నీవే నా కేడము. 197వ పల్లవి. 197వ పల్లవి. నా తలనెత్తువాడవు నీవే, నా అతిశయాస్పదము నీవే, ఓ ప్రభు నీవే నా కేడెమో, నా తలనెత్తువాడవు నీవే. నే యెహోవాకు మొర్రపెట్టగా, నే యెహోవాకు మొర్రపెట్టగా
తన పరిశుద్ధ పర్వతం నుండి నా ప్రార్థన ఆలకించెను. నా తలనెత్తు వాడవు నీవే, నా అతిశయాస్పదము నీవే. ఓ ప్రభు నీవే నా కేడెము, నా తలనెత్తు వాడవు నీవే. నేనే యెహోవాకు మొర్రపెట్టగా, నేనే యెహోవాకు మొర్రపెట్టగా, తన పరిశుద్ధ పర్వతం నుండి నా ప్రార్థన ఆలకించెను. నా తలనెత్తు ఇవే పడాలి. నా అతిశయాస్పదము నీవే, ఓ ప్రభు నీవే నా కేడెము, నా తలనెత్తు వాడవు నీవే. నే యెహోవాకు మొర్రపెట్టగా, నే యెహోవాకు తన పరిశుద్ధ పర్వతం నుండి నా ప్రార్థన ఆలకించెను. నా తలనెత్తు వాడవు నీవే, నా అతిశయాస్పదము నీవే. మరొక 2 పల్లవులు పాడుకుందాము. పదో పల్లవి పాడుకుందాం. 10వ పల్లవి 129వ పేజీలో 10వ పల్లవి. కల్వరి గిరి వరకు వెళ్ళెను వెళ్ళెను వెళ్ళెను, కల్వరి గిరి వరకు వెళ్ళెను వెళ్ళెను వెళ్ళెను, కల్వరి గిరి వరకు వెళ్ళెను. నాన్ విడిపింపాను, కల్వరి గిరి వరకు ఏడ్చెను. అందరూ చేను ఏడ్చెను, కల్వరి గిరి వరకు ఏడ్చెను. నాన్ విడిపింపాను, కల్వరి గిరి వరకు ప్రార్థించెన్ ప్రార్థించెన్ ప్రార్థించెన్, కల్వరి గిరి వరకు ప్రార్థించెన్. నాన్ విడిపిం కల్వరి గిరి వరకు మోల్గెను మోల్గెను మోల్గెను, కల్వరి గిరి వరకు మోల్గెను. నాన్ విడిపింపాను. వాక్యం వినే ముందు ప్రార్థన పూర్వకంగా దేవుని జీవాత్మ నా మీదకు రమ్ము అనే పల్లవి పాడుకుందాం. ఆరాధన గీతంలో నుంచి పేజ్ సంఖ్య 237 పల్లవి, పేజ్ సంఖ్య 168 పేజీ. 168 పేజీలోని
237 పల్లవి. అందరూ లేచి నిలబడి పాడదాం. దేవుని జీవాత్మ ప్రార్థన పూర్వకంగా ఈ పల్లవి లేచి నిలబడి పాడదాం. దేవుని జీవాత్మానా మీదికి రామో, దేవుని జీవాత్మ నా మీదికి రం, విరాజు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. మరొకసారి, దేవుని జీవాత్మానా మీదికి రామో, దేవుని జీవాత్మ నా మీదికి రామ్, విరాజు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనములు. నీ జీవాత్మ మా మీదకు రానివ్వండి. మమ్మల్ని విరచండి, వంచండి, మలచండి, నింపండి. నీ కాపుదల నాతో మాతో ఉంచి బలపరిచి, నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు. దినము మనము దేవుని వాక్యము చూసుకుంటా ఉన్నాము. గత ఆదివారము, శనివారం మీరు రిట్రీట్ లైవ్ విన్నారు. బుధవారం కూడా జో గారి యొక్క ప్రసంగం విన్నారు. ఈ వారము మనము నేరుగా వాక్యం వింటూ ఉన్నాం. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పారు? దేని గురించి చెప్పారు? యేసేపు గురించి చెప్పారా? కనుక మరి వాక్యం మనము గుర్తుపెట్టుకోవాలి, వాక్యం మనము అర్థం చేసుకోవాలి. వాక్యం యొక్క వెలుగులో మన యొక్క స్థితిని మనం అన్వయించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా అవసరమైన విషయము. యోహాను 3:1-21 వరకు అనుకుంటా పోయిన ఆదివారం, అవునా? యోహాను సువార్త 3:1-21 చెప్పారనుకుంటున్నాను నేను. ఉత్తర పత్రికలు అదే చదివారు కాబట్టి. సరే, నికోదేము గురించి చెప్పారా? అదేనా? మరి నేను లేకపోయినా మీరు ఏమంటున్నారు నేను గమనిస్తున్నాను. మీరు కూడా గమనిక కలిగి ఉండాలి. అయితే మరి మనం ఈ దినమందు బిలాము వేరు, బిలము వేరు. బిలాముకి బిలముకి తేడా ఉంది. బిలాము ఒక ప్రవక్త. బిలము అంటే ఆకాశానికి, అంటే పరలోకమునకును నరకమునకును మధ్యలో ఉండే అగాధమును బిలము అంటారు. ఏంటది? బిలము.
ఇతను బిలము కాదు, ఇతను అగాధము కాదు, బిలాము. సో మనకి ఇద్దరు పేర్లు కూడా, ఇద్దరు మనుష్యులు మన మధ్యలో ఉండబోతున్నారు. ఒక పాయింట్ అక్కడ తగ్గించండి. అక్కడ ఒక మనుష్యుడు ఇక్కడ ఉండబోతున్నారు, ఇద్దరు మనుష్యులు. ఒక ఆయన పేరు బాలాకు, రెండో ఆయన పేరు బిలాము. రాత్రి మనం చూసాము, రాజుగారి పేరు ఆహాబు, ద్రాక్ష తోట యజమాని పేరు నాబోతు. కొన్ని పేర్లు వినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు నేను కూడా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెడతా ఉంటాను, ఒక్కొక్కసారి వాడుకలో. కనుక ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యము. ఇక్కడ దేవుని వాక్యము మనందరికీ చరిత్ర దాదాపుగా తెలిసిన పాఠ్య భాగమే. కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ స్కూల్లోని కొన్ని సంవత్సరముల తర్వాత టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్, సోషల్, సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంకా హిందీ, తెలుగు ఇవన్నీ పుస్తకాలు మార్చేస్తారు, మళ్ళీ కొత్త పాఠాలు పెడతారు. కానీ బైబిల్లో అదే పాఠ్య భాగమును, అదే వచనములు వేల సంవత్సరముల నుంచి ఉన్నప్పటికీ దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మర్మమును బయలుపరుస్తాడు. అందుకే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యం ఏంటంటే, కొన్నిసార్లు ఈ బైబిల్ సైన్స్ని సవాల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి సైన్స్లోని ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్, డిస్కవరీస్ అంటే లేనిది కనుక్కోవడము, ఉన్నదాన్ని కనుగోవడాన్ని డిస్కవర్డ్ అంటారు. ఉన్నదాన్ని కనుక్కుంటే డిస్కవర్డ్, లేనిదాన్ని కనుక్కుంటే ఇన్నోవేషన్, ఇన్వెన్షన్స్. అంటే ఏదైనా ఒక వస్తువు భూగర్భంలో దాగిపోయి ఉంది, తెలీదు. ఎప్పుడో తుఫాన్లు, సునామీ వచ్చి భూగర్భంలో దాగిపోయింది, ఎందుకో తవ్వుతున్నారు. అక్కడ ఒక శిలా పథకమో, ఒక రాయో, లేకపోతే ఒక కత్తో, ఏదో ఒక భవనం దొరికింది అనుకోండి, దాన్ని డిస్కవరీ అంటారు. ఉన్నదాన్ని కనుగొన్నారు. అసలు లేనే లేదు, కొత్త వస్తువు తయారు చేసి దానిని ఉనికిలోకి తీసుకురావడాన్ని ఇన్వెన్షన్ అంటారు. ఈ రీతిగా బైబిల్ కూడా డిస్కవరీ, ఇన్నోవేషన్ ఏముండదు, కొత్తదేమి ఉండదు. ఉన్న దాంట్లో నుంచి మనం దాంట్లోంచి ఎంత రాబట్టగలిగితే జుంటే తేనె దారుల కన్నా మధురమైన దేవుని వాక్యము. కనుక ఈ యొక్క బిలాము అలాగే బాలాకు ఇద్దరు మనుషులు ఉన్నారు. అయితే మొదటి 3 వచనాలు చూద్దాం. మొదటిగా చదవండి, మధ్యలో పెట్టండి మైక్. తరువాత ఇశ్రాయేలీలు యార్దాని తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి, సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూసెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి ఏంటంట మిక్కిలి భయపడిరి. ఇశ్రాయేలీలకు జంకిరి. నువ్వు కొంచెం వెనక్కి వెళ్తే ఆయన చదువుతా, ఆయన మీ చదివితే మీరు మైక్ ఎవరో ఒకరు అందిస్తూ ఉండండి. కనుక మనము ఇక్కడ 3వ వచనము యొక్క భాగం మనం చూస్తే, మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. జంకడం అంటే ఒక అడుగు వెనక్కేయడం. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇశ్రాయేలీలకు జంకే పరిస్థితి? ఎప్పుడో బైబిల్ అంటే ఈ క్రీస్తు పూర్వము నుంచి కూడా, బిలాము కాలము నుంచి కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలకు సమస్త మనుష్యులు జంకినట్లుగా మనము బైబిల్ తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకు మోయాబీలు జంకారు? ఇశ్రాయేల్ ఎలాగున్నారంట? జనము విస్తారముగా ఉన్నందున, జనము విస్తారముగా ఉన్నందున. జనం ఎక్కువైతే మనము కొన్నిసార్లు భయపడుతూ ఉంటాము.
జనం ఎక్కువైనప్పుడు మనము కొన్నిసార్లు ఏదైనా వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళడానికి, కలహంకి వెళ్ళడానికి మనం ఒక అడుగు వెనక్కి తగ్గుతూ ఉంటాము. ఇక్కడ మోయాబీలు కూడా వెనక్కి తగ్గినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత వెనక్కి తగ్గారు అంటే జంకేరు. ఎంత వెనక్కి తగ్గారంటే జంకేరు. భయపడ్డారు, ముందుకు వెళ్ళడానికి సాహసించట్లేదు. కానీ గెలవాలంటే ఇటీవల ఒక రాజు చనిపోయాడు. ఎవరు? ఏ దేశము? ఇరాన్ దేశము యొక్క ప్రెసిడెంట్ లేదా రాజు చనిపోయాడు హెలికాప్టర్ యొక్క ప్రయాణంలో. మీకు తెలుసా? 10 రోజులు కూడా అవ్వలేదు, వారం రోజులు అవుతుందేమో. ఇప్పుడు అతను ఒక సవాల్ చేశాడు. ఏమని సవాల్ చేశాడంటే, ఇశ్రాయేలు దేశమును భూప్రపంచములోని మ్యాప్ అంటే భూభూగోళం యొక్క మ్యాప్లోని దాని యొక్క ఆకారము లేకుండా నేను తుడిచిపెడతాను సవాల్ చేశాడు. ఇశ్రాయేలు యొక్క దేశము ఇప్పుడు ప్రపంచమంతా ఇదివరకు అమెరికా దేశం వైపు చూసేది. ప్రపంచ దేశములన్నీ అమెరికా వైపు వాళ్ళ యొక్క కేంద్రీకరణ ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఇశ్రాయేలు వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశములు అంటున్నాయి, ఇశ్రాయేలు దేశమును ఏ ఒక్కరు కూడా జయించలేము. చిన్న దేశమే, మహా అయితే మన హైదరాబాద్ అంటూ ఉంటుందేమో. అంత చిన్న దేశం, అంత చిన్న ప్రాంతము ప్రపంచమును తలకిందులు చేస్తుందంటే వాళ్ళ వెనక ఉంది ఎవరు? నీ దుడ్డి కర్రయు నీ దండము నిన్ను ఆదరించును. దేవుడు వారిని కాపరిగా చేసుకున్నాడు గనుక, దేవుడు వారిని ప్రత్యేకించి పేరు పెట్టి పిలిచాడు గనుక, స్వకీయ జనాంగముగా వారిని దేవుడు ఆశీర్వదించాడు గనుక ప్రపంచంలో అనేకమైన ప్రగల్భాలు పలికారు. ఇశ్రాయేలు దేశమును ఉండకుండా చేస్తామన్నారు. కానీ 3 హెలికాప్టర్లు వెళ్తున్నాయి. మనకి రోడ్డు మీద ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వెళ్తే ఎదురొక 3 కార్లు, వెనకదిలో ఒక 3 కార్లు, మధ్యలోని ఆయన తీసుకుని వెళ్తూ ఉంటారు. కాన్వాయ్ అంటాం దాన్ని. ఆ రీతిగానే 3 హెలికాప్టర్లు వెళ్తూ ఉన్నాయి. మధ్య హెలికాప్టర్లోని ఈ పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన విమానం అకస్మాత్తుగా ఏమైందో తెలియదు కానీ కూలిపోయింది, దుర్మరణం అయిపోయాడు. శరీర భాగములు ఎక్కడికక్కడ చెల్లాచెదరు అయిపోయాయి. దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క బిడ్డల మీద ఎవరైతే విరోధముగా మాట్లాడతారో దేవునికి అప్పచెప్తే దేవుడు వారి అంతము చూస్తాడు. ఇక్కడ కూడా గతించిన రాత్రి కూడా మనం చూసింది అదే. నాబోతు యొక్క ద్రాక్ష తోట, నాబోతు యొక్క ఉద్దేశం ఏంటి? నేను దేవుని వాక్యం నెరవేర్చాలి. కానీ ఎవరు? ఆ మనుషుడి పేరు ఏం పేరు? ఆహాబు యెజెబెల్ యొక్క ఉద్దేశం ఏంటి? మేము ప్రజలకు మంచి చేస్తున్నాము, అంతేనా వాళ్ళ ఉద్దేశం? ఆ ద్రాక్ష తోట పక్కనున్న దేనికోసం అడిగాడు? కూర తోట. ఏదో దాని మీద రియల్ ఎస్టేట్ చేద్దామనో, దాన్ని ఫ్లాట్లేసి అమ్ముదామని, వ్యాపారం చేద్దామని కాదు. ఆహాబు యొక్క ఉద్దేశము, ఎవరు? యెజెబెల్ యొక్క ఉద్దేశం అది కాదు. వారి ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు మేము న్యాయం చేస్తున్నాము. అయ్యో, కోటలో ఉన్న ప్రజలకు ఆకుకూరలు, కూరగాయలు లేకపోతే ఇంకా ఇతరమైనవి పండించుకోవడానికి అనువుగా ఉంటుందని దాన్ని అడిగితే నాబోతు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది నా పిత్రార్జితము, వాక్యము నేను మీరలేను. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇతరులకు మేలు చేస్తున్నామని. వాక్యము మీరి ఎవరికి మేలు చేయాలన్నా దేవుడు దాన్ని అంగీకరించాడు. అక్కడే ఫెయిల్ అయ్యారు ఆహాబు భార్య యొక్క యెజెబెల్. ప్రజలకు మేలు చేస్తున్నాం అనుకుంటున్నాం, కొన్నిసార్లు ఇతరులకు న్యాయం చేస్తున్నాం అనుకుంటున్నాం. దేవునికి విరోధముగా మనము ఇతరులకు మేలు చేయాలంటే దేవుడు వేరొక విత్తిగా ఇస్తాడు. ప్రభువా దీనికి అనుగుణముగా చేయండి, దేవుడు వేరొక మార్గము తెరుస్తాడు.
కానీ అక్కడ విధానం వేరైపోయింది. ఇక్కడ కూడా మనం చూస్తుంది అదే. ఇక్కడ బాలాకు బిలాము ఇద్దరు పేర్లు బాతో ఉన్నాయి. బాలాకు అనేవాడు రాజు. ఇశ్రాయేలు సర్వ సమూహమును చూసి ఒక అడుగు వెనక్కి తగ్గి వీళ్ళని జయించాలంటే సైన్యం వల్ల కాదు, కానీ ఎవరి వల్ల జయించవచ్చు? ప్రవక్తల ద్వారా జయించవచ్చు. ఎవరు? దీనికి మూల కారణం ఎవరంటే బిలాం అనేవాడు ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త. ఆ ప్రవక్త నోటిలోని ఏది మాట్లాడితే అది జరుగుతుంది. కనుక ఏమన్నాడంటే వాళ్ళలో కొంతమంది పిలిచాడు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషుల్ని పిలిచి రాజుగారు ఏం చేశారు? ఇశ్రాయేలు దేశంలో ఉన్న బిలామునద్దకు వర్తమానం పంపి కొన్ని బహుమతులు కూడా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడు? పంపించి 6వ వచనము, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నాకు తెలుసు. నీవు దీవించువాడు దీవించబడతాడు, నీవు శపించువాడు శపించబడతాడు, అది నాకు తెలుసు, రా అన్నాడు. అంటే ఇతను ఏం చేశాడు చూద్దాము, చదవండి. సోదసమును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను బిలాముతో చెప్పి అతనితో చెప్పగా వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదును అనెను. సరే, మంచి ఉద్దేశం ఉన్నట్లుగా కనబడుతున్నాడు. ఎవరు? బిలాము. మీరు ఈ రాత్రి ఇక్కడనే ఉండండి, నేనేం చేస్తాను? నేను లోపల గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. మీరు ఇక్కడనే ఉండండి అంటే యెహోవా నాతో ఏం చెప్తే నేను అదే చేస్తానని చెప్పి వారిని అక్కడ పెట్టి ఏం చేశారంట? బిలామునొద్ద, అప్పుడు మోయాబీ అధికారులు బిలామునొద్ద బస చేసి 9వ వచనము, దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా దేవుడు ఆగలేదు. ఇంకా బిలాము దేవుని దగ్గరికి ప్రార్థనా గదిలోనికి వెళ్ళలేదు. దేవుడు ఎక్కడికి వచ్చాడంట? బిలామునొద్దకు వచ్చి. దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు ఎవరు? దేవుడు కరెక్ట్ చేసేటప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? లేకపోతే నువ్వు ముఖం ఎందుకు చిన్న బుచ్చుకున్నావు? ఆదామును కూడా ప్రశ్న వేశాడు, ఆదాము ఎక్కడున్నావు? దేవుడు ప్రశ్న వేశాడంటే కరెక్ట్ చేస్తాడని అర్థం. ప్రశ్నకి మనం మనకి మనుషులతో మాట్లాడినట్టుగా ఏదో ఒక సమాధానం చెప్తే దేవుడు ఆ సమాధానంతో సంతృప్తి చెందడు. ఇక్కడ బాలాకు మనుషులను పంపించాడు, బాగానే ఉంది, అంతవరకు అతను పని అయిపోయింది. బాలాకు వచ్చిన మనుషులు బిలాం ఇంటిలో ఉన్నారు. నీ దగ్గర నా మనుషులు ఎవరు అడగగా బిలాము దేవునితోటి సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలము కప్పుచున్నారు, నీవిప్పుడే వచ్చి నా నిమిత్తము శపించుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను.
చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ముందు బిలాముకి ఆ మనుష్యులు ఎందుకు వచ్చారో తెలుసు, కానీ అక్కడున్న వాళ్ళు ఎవరో తెలుసా తెలీదా? తెలీదు. ఎవరో వచ్చారంట, మార్గంలో వెళుతూ వాళ్ళ భూతలము, వాళ్ళ ప్రాంతం అంతా నిండిపోయారంట. నిండిపోతే ఇప్పుడు ప్రభుత్వం అన్నాడు, ప్రభా ఈ బాలాక్ అనే రాజు, మోయాబు రాజు నా దగ్గరికి మనుషులు పంపాడు, వాళ్ళు ఎవరో వచ్చారంట, వాళ్ళు ఇలా గెలవలేకపోతున్నారంట, నన్ను శపించమంటున్నారు, ఏం చేయమంటావు అంటే ప్రభు అన్నాడు, నువ్వు వారిని శపించకూడదు, వారితో వెళ్ళకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వాదింపబడిన జనము. నీవు వారితో వెళ్ళకూడదు, నీ ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు ఆ మనుషులు నీ దగ్గర బస చేయకూడదు. దేవుడు ఏదైనా సరే ఒకసారి చెప్తాడు రూల్, ఒక్కసారి శాసనం అంటే ఎప్పటికది శాశ్వతం. పరిస్థితులు బట్టి మన భక్తి మారకూడదు, వాతావరణం బట్టి మన పరిస్థితులు బట్టి మన భక్తి మారకూడదు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు, మనల్ని కూడా అలాగే ఉండమంటున్నాడు. మన భక్తి ఎలా ఉంటుంది? అవసరాన భక్తి వాక్యమును మనకు అనుగుణంగా మార్చుకుంటాం. ఆ దేవుడు తెలుసు. బాగుంది అనుకోండి, మనకన్నీ అంతా బాగుంది అనుకోండి, ప్రార్థన అందరికంటే ముందు వస్తాం. ఏమి బాగున్నప్పుడు బలహీనంగా ఉన్నాను కదా, దేవుడికి తెలుసు కదా అనుకుంటాం. సైతాను అలా ప్రేరేపిస్తాడు. దీని గురించి కదా అనేక విషయములు. ఆర్థిక విషయాలు బాగుంటే దేవునితో మనం బాగా ఉంటాము. ఆర్థికంగా ఏదైనా కొంచెం చితికిపోతే నేనేం చేసినా నాకు ఇంతేలే అనిపిస్తుంది. ఆరోగ్యం బాగోకపోయినా, లేకపోతే ఏదైనా ఆదివారం ఏదైనా కథ కార్యక్రమాలు వచ్చినా భక్తిని అంటాడు సైతానుడు, పర్వాలేదులే. సరే, ముందు బిలాముకి ఏంటో తెలియక బిలామును అక్కడ పెడితే, ఆ మనుషులను అక్కడ పెట్టి ఇంట్లో వాళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే, ప్రభు వెళ్ళకముందే ఇంకా బిలాము స్నానం చేస్తున్నాడేమో, ఇంకా బిలాము కొంచెం ప్రార్థన చేయాలి కాబట్టి రాజుగారి యొక్క పెద్దలు వచ్చారు కనుక వాళ్ళ భోజన ఏర్పాట్లన్నింటిలో కొంచెము లేట్ అయిపోయాడేమో. దేవుడు లేట్ చేస్తూ ఉంటే ఆగలేదు, ఆయనే బిలాము దగ్గరికి వచ్చేసాడు. లేట్ చేయక ప్రభడుతున్నాడు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఏముంది మన గృహంలోని? దేవునికి విరోధమైనది ఏమైనా ఉంటే ప్రభు వస్తాడు, కానీ ప్రశ్న వేసి దాన్ని తొలగించమంటాడు. మనం అనుకుంటాం మన ఫ్రెండ్స్ మనకు ముఖ్యము, మన యొక్క చుట్టుపక్కల పరిస్థితులు మనకు ముఖ్యము, మన దేశం మనకు ముఖ్యము, మన రాజ్యం మన ముఖ్యము. ఒక ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనము లేదు, నో యూస్. కానీ మనుషులకి లోకం కావాలి, దేవుడు అవసరం లేదు. లోకము కోసము దేవుని విడిచిపెట్టేస్తా ఉన్నారు. ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడు కొంచెం చూద్దాము. మొదటి పేతురు రాసిన గ్రంథము, 2 పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాలు. 2 పేతురు 2:15-16 వచనములు. 2 పేతురు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. తిన్నని మార్గము విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను. బిలాము దేని ప్రేమించాడంట? ఎవరతను? ప్రవక్త. ఒక దేవుని బిడ్డ అయ్యుండి, ఒక సంఘంలో విశ్వాస అయ్యుండి, ఒక దైవజనుడు అయ్యుండి, ఒక సంఘ కాపురి అయ్యుండి, సంఘంలో ఉన్న మనము ఇదేని ప్రేమిస్తామంట? బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను. పేతురు బాగా రాస్తాడు. పేతురికి ఎలా తెలిసే విషయాలని? పేతురు బిలాము కాలం వాడా? కాదు. పేతురు యేసుప్రభు కాలం వాడు. పేతురికి యేసుప్రభు తన శిష్యులను భూలోకంలో సమస్త దేశములకు, సమస్త ప్రాంతములకు, భూదిగంతముల వరకు నా సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు అప్పుడు బైబిల్ లేదు, అప్పుడు ఈ ధర్మశాస్త్రం ఇంకా లిఖితపూర్వకంగా రాలేదు. ప్రభు తన శిష్యులకు బిలాము గురించి కూడా నేర్పించాడు గనుక పేతురు మనకి లిఖితపూర్వకంగా బైబిల్లో ఈ వచనములు మనకి క్రోడీకరించాడు. ఏంటంటే బిలాము ఎలాంటి వాడంట? చదవండి.
దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడ్డాడు. మంచివాడే, ప్రేమించాడు కానీ గద్దించబడ్డాడు. దేవుడు అతన్ని గర్దించాడు. ప్రియమైన దేవుని సంగమా, కానీ మనం మానవులు గనుక కొన్నిసార్లు తెలిసి తప్పు చేస్తూ ఉంటాము. కానీ దేవుడు గర్దించినప్పుడు తిరగకపోతే, మొదటిసారి జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోదు. మొదటిసారి బిలాము దగ్గరికి మనుషులు వచ్చినప్పుడు ఎవరిని శపించడానికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టి ప్రార్థన చేసే ప్రభు అన్నాడు, వెళ్ళొద్దు, ఆ మనుషులతో వెళ్ళకూడదు, నా ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడ్డాడని చెప్పాడు. అయితే బిలాము వాళ్ళకి ఏం చెప్పాడు? 14 మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానల్లడే అనిరి. ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నద్దకు వచ్చి, ఏమీ అడ్డం చెప్పకూడదు, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, వచ్చి నా నిమిత్తం ఈ సిపోరు కుమారుడైన బాలాకు. వాళ్ళ రెండవసారి మొదటి వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు, పెద్దగా రాదు, సరిపోద్దులే అనుకున్నాడు, ప్రవక్త కదా వచ్చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుని మాట విన్నాడు, ప్రవక్త రాలేదు. రెండవసారి పంపించిన వాళ్ళు వాళ్ళకన్నా కొంచెం మాటకారులు. ఎలాంటి వారంట వాళ్ళు? ఘనత. వాళ్ళు ఎలాంటి వారంట? ఇంకా కొంచెం ముందు ఉంటుంది, బాలాకును ఘనత వహించిన 15. అయినను బిలాము వారి కంటే బహు ఘనత వహించు అంటే కొంచెం మర్యాదస్తులు, కొంచెం మాటకారితనం ఉన్నవాళ్ళు, ఏదో మనకలాగా మాట్లాడలేరు. ఎలాంటి వారినైనా కొంచెం కన్విన్స్ అంటే ఒప్పించగలిగే మాటకారితనం ఉన్న ఎవరంట వాళ్ళు? మాటకారులు. ఎవరు? బిలాము దగ్గరికి రెండవసారి వచ్చిన బాలాకు యొక్క మనుష్యులు. మాటకారితనంతో పాటు బిలాము దగ్గరికి ఏం కబురు వచ్చిందంటే, నిన్ను బహుగా ఘనత వహిస్తాము, నీకు ఎంత ఘనత కావాలో అంత ఘనత చేస్తాము, మా దేశంలో నిన్ను ఘనతగా చేస్తాము, నీకేం కావాలో అంత ఇస్తాము, ఈ డబ్బులు ఇస్తాము, బంగారం ఇస్తాము, ఏది కావాలితే నువ్వు నీ నోటితో నువ్వు ఏది అడిగితే అది చేస్తామన్నారు. అయితే ఇప్పుడు బిలాము ఏం చేస్తున్నాడంట? బాలాకు తన ఇంటి వెండి బంగారములు యెహోవా నోటి మాట మీరలేను. ఇక్కడ ఏమంటున్నాడు? బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా నేను తీసుకుంటాను, కానీ దేవుని నోటి మాట నేను మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడే. ఇప్పుడు ఎన్నోసారి వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి? రెండవసారి వెళ్తున్నాడు. యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చిన. ఆ రాత్రి దేవుడు నిన్ను పిలవవచ్చినలా నీవు లేచి వారితో వెళ్ళు. మొదటిసారి దేవుడు ఏమన్నాడు? వారితో వెళ్ళకూడదు, ఆ జనాంగాన్ని శపించకూడదు. ఇప్పుడు కూడా రెండవసారి దేవుడే వచ్చి అంటున్నాడు, ఆ మనుషులు నేను పిలిస్తే వెళ్ళు. ఎందుకంటే బిలాము మనసు దేవునికి బాగా తెలుసు. దేవుడు రూల్ మార్చాడా? మాట మార్చాడు. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళు. ఇంకా ప్రభు యొక్క మాట ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాను నీవు శోధించకూడదు. దేవుడు ఒకటి దారి చెప్తే, ఇప్పుడు దీంట్లో మురికి నీళ్ళు ఉన్నాయి, దీంట్లో ఏ నీళ్ళు ఉన్నాయి? మురికి నీళ్ళు ఉన్నాయి. ఇది తాగకూడదని మన తల్లిదండ్రులు చెప్పారు అనుకోండి, సరే పక్కన పెట్టేస్తాం. మళ్ళీ మనకేమవుతుంది? దాహం అవుతుంది. మళ్ళీ వెళ్ళి తండ్రి తల్లి లేదా అమ్మ డాడీ ఈ నీళ్ళు తాగుతానంటే, కొన్నిసార్లు తాగితే తాగరా, నీ చావు నువ్వు చావు అంటే తాగకూడదు. దాహముతో అయినా మనము చచ్చిపోగానే ఒకవేళ ఈ మురికి నీళ్ళు తాగితే
అప్పటికి దాహము తీరవచ్చు, కానీ ఆ యొక్క మురికి నీరు వల్ల ఒంట్లోనికి అనేక రకమైన క్రిమికేటకాలు అంటే బ్యాక్టీరియా, వైరస్ వెళ్ళి లోపలున్న సిస్టమ్ అంతా కూడా చెడిపోయే అవకాశం ఉంది కనుక తాగవద్దు. కానీ బిలాముకున్న దాహం ఏంటి? బిలామేక దాహం అంటే తప్పుడు సొమ్ము తెచ్చుకుని దాన్ని ఆశించి ధనదాహంలో ఉన్నాడు. పేరుకి చెప్తున్నాడు, నేను దేవుని మాట వినాలయా, నీ మాట వింటే కాదు. మొదటిసారి దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు, గెట్ అవుట్ అని చెప్పాలి, అంతేనా? కానీ చెప్పాడా, ఈ రాత్రి ఇక్కడే ఉండండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బంగారం ఉంది, దుస్తులు ఉంది. మనుష్యులు ఏం చేస్తారంట, పై రూపమును లక్ష్య పెడతారు. అయ్యో వాళ్ళ ధనము చూసి, వాళ్ళ ఘనత చూసి, ఇతనికి ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రాజు ఒక ప్రవక్తకి లెటర్ రాసో, ఉత్తరము రాసో, మనుషులు పంపించో ఘనత వహించిన వారిని, మాటకారుని రాజు దగ్గరికి వచ్చారంటే, ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి వచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఘనత? అతడు దేవుని యొక్క సేవకుడు కాబట్టి. రాజుగారు సాధారణంగా వర్తమానం ఎవరికి, సాధారణమైన మనుషులకు పంపరు. బిలాము ఎవరు దీవిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు, బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడుతున్నారు. రాజు సాక్షాత్ అతడే, మోయాబు రాజు బిలాము దగ్గర వర్తమానం పంపడంటే ఈ ఘనత నాకు అవసరం లేదు, దేవుడు నాకు ఇప్పటికే ఘనత ఇచ్చాడు కాబట్టి మీ నా దగ్గరికి, నా పాదముల దగ్గరికి, నా ఇంటి దగ్గరికి మీరు వచ్చారు అని బిలాము తెలుసుకోవాలి. కానీ భక్తి కొంతకాలము చేసిన తర్వాత బిలాములోని కొంత ఆశ వచ్చింది, భౌతిక సంబంధమైన ఆశ వచ్చింది, లోక సంబంధమైన పెరాశలు వచ్చాయి. తద్వారాగా దేవుని శోధించడానికి వెళ్తూ ఉంటే ప్రభు అన్నాడు, పిలిస్తే వెళ్ళవయ్యా, పిలిస్తే వెళ్ళు. నీ ఇంట్లో మొదటిసారి చేర్చుకున్నప్పుడు నీకు వార్నింగ్ ఇచ్చాను, వాళ్ళ ఇంట్లో ఉండకూడదని, వాళ్ళతో వెళ్ళకూడదని. మళ్ళీ వచ్చినప్పుడు ఎందుకు వచ్చారయ్యా, నా దేవుడి సెలవిట్లేదని చెప్పాను కదా, నాతో మీరు మాట్లాడ అవసరం లేదని అట్నుంచడే పంపించుంటే బాగుండేది. కానీ పంపించకపోయేసరికి ఏమైంది చూద్దాం. 22వ వచనం 21 నుంచి చదవండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొని, ఎల్లమంది ఎవరు? దేవుడే కదా. ఎల్లమన్న తర్వాత దేవుని కోపం ఏమైందంట, రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనికి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండెను. ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దానికి మలుపవలనని దాని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కల గోడగల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అది బిలాము గాడిదను మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడి వైపునను ఎడమకైన తిరుగుటకు దారి లేక ఇరుకున చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కనబడెను, కూలబడెను గనుక బిలాము కోపము తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా గాడిద వాక్కను ఇచ్చెను గనుక అది నన్ను ముమ్మారు కొట్టుతివి, నేనేమి చేస్తాను బిలాముతో అనగా. దేవుని కోపము రగులుకున్నప్పుడు గాడిద ముందుకి వెళ్ళటం లేదు. బిలాము ఉద్దేశం ఏంటి? త్వరగా వెళ్ళాలి, దీవించేయాలి. అక్కడ నన్ను ఏం చేస్తారు, బాగా సాల్వాలు వేసి, ఇంకేంటి దండలు వేసి, బొకేలు ఇచ్చి, యాపిల్స్ పళ్ళు బుట్టలో చేతిలో పెట్టి నన్ను సన్మానం చేస్తారు, ఇంకా బంగారము వెండి ఇస్తారు, త్వరగా తెచ్చేసుకుందాం అనుకుంటున్నాడు. కనుక ఉదయమునే బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి, మరి బిలాము ఎప్పటికీ లేచాడు తెలియదు, కానీ ఆ దినం మాత్రం ఉదయమునే లేచాడు. ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో
ఎవరో గాడిద మారం చేసి మొండికేసి అటు ఇటు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటే గోడకేసి అదిమితే బిలాముకి ఏమొచ్చింది? కోపం వచ్చి గట్టిగా రెండోసారి గట్టిగా కొడితే దేవుడు దూతను ఎవరు చూస్తూ ఉన్నారు? గాడిద చూస్తుంది. బిలాముకి మాత్రం దేవుని దూత కనబట్టలేదు. కనబడబోయేసరికి ఇది అయ్యో ఈ దినం మీద ఎందుకు ఇది వింతగా ప్రవర్తిస్తుంది? సాధారణంగా మనం ఎడ్లను పశువులను తోలుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆగిపోతాయి. కొట్టినా వెళ్ళం అంటే అక్కడ ఏదో పాము ఉందని మనం తెలుసుకోవాలి, ఏదో అపాయం ఉంది లేదా గొయ్యి ఉంది మనం తెలుసుకోకుండా కొట్టామనుకోండి అది వెళ్ళదు. మనుషులైతే కొడితే వెళ్ళిపోతాడు, కానీ పశువులు అలాగ చేయవు. కొన్నిసార్లు అవి ఎంత ప్రమాదం ఉన్నప్పుడు, ఏదైనా పశువు ఉన్నప్పుడు, కొన్నిసార్లు కోళ్ళు కూడా మేస్తూ అరుస్తూ ఉంటాయి, కుక్కరు పెడతా ఉంటాయి. అంటే అక్కడ ఏదో అపాయకరమైన జంతువు వచ్చింది. ఇక్కడ కూడా గాడిద దూతను చూసినప్పుడు ఆగిపోయింది. కానీ బిలాముకు మాత్రము గాడిద ముందు దూత ఉన్నట్లు కనిపించలేదు. ఎందుకంటే పక్కనే ద్రాక్ష తోట ఉంటే ఆ సందులోని దూత నిలబడి చూస్తూ ఉంది. దేంతో వచ్చిందంట దూత? ఖడ్గము, కత్తి కాదు, ఖడ్గం అంటే యుద్ధానికి వచ్చింది. ఎవరి మీద యుద్ధానికి? బిలాం మీద యుద్ధానికి వచ్చింది దూత. ఏ దూత? దేవుని యొక్క దూత యుద్ధానికి వచ్చింది. ఎవరు? ఒక ప్రవక్త మీదకి దేవుని యొక్క దూత యుద్ధానికి వస్తూ ఉంది. దేవుడే వెళ్ళమన్నాడు కదా, అంటాక లేదు. ఎందుకంటే ఇంతకుముందు దేవుడే వద్దన్నాడు కదా. 2 సార్లు దేవుడు వద్దు అంటే ఇది ఏం చేశాడు? వెళ్తాను ప్రభా, అయ్యో ఉండండి అయ్యా, మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి విరోధమైన వాటి కోసం నువ్వు ఎన్నిసార్లు చేసి దానికి ఎన్ని షరతులు పెట్టు, ఎన్ని క్లాజ్ పెట్టు, ఏమేమి వర్తింపజేసినా అది వర్తించదు అనుకుంటాం. పర్వాలేదు కదా, ఎన్నెన్నో ఊహలు మనం ఊహించుకుంటూ ఉంటాం. ఎన్నెన్నో ఆశలు కలిగి మన ఆశను బట్టి మన హృదయంలో ప్రేరేపించబడిన దాన్ని బట్టి ఇది దేవుని చిత్తం అని తెలుసుకోవడానికి మాటికి వెళితే దేవుడు అన్నాడు, నేను వారిని భ్రష్ట మనసుకు సైతాను కాదు, దేవుడు అప్పగించేస్తాడంట. ఇప్పుడు ఐగుప్తు దేశంలో రాజు పేరు ఏం పేరు మనందరికీ తెలుసు కదా, ఫరో ఎవరిని పూజిస్తాడు? శవాలను పూజిస్తాడు కదా. మంచి ఫరో యొక్క పిరమిడ్స్ లేకపోతే వారి దేవతలు వేరు. కానీ ఫరో గురించి దేవుడు మాటికి ఒక మాట చెప్పాడు, దేవుడు ఫరో హృదయమును సైతానా ఎవరు కఠినపరిచారు? దేవుడే కఠినపరిచాడు. దేవుడు భ్రష్ట మనసుగా అప్పచెప్పేస్తాడు. సైతాన్ నుంచి మనం విడుదల పొందొచ్చు, కానీ దేవుడు ఒక్కసారి భ్రష్ట మనసుకు నన్ను అప్పగిస్తే లోకంలో ఇంకెవ్వరూ కూడా దాని నుంచి విడుదల చేయలేరు. ఫరో యొక్క భ్రష్ట మనసు ఎన్ని అద్భుతములు చూపించాడు దేవుడు, 10 ఆశ్చర్యకార్యములు చూపించాడు. కానీ ఆఖరికి ఫరో యుద్ధములు, రథములు, రౌతులు, సర్వ సేనాధిపతులు ఎర్ర సముద్రంలో మునిగే వరకు అతని కాఠిన్యం అతనిలోనే మిగిలిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు భ్రష్ట మనసుగా అప్పచెప్తే సైతాన్ అయితే సైతాన్ని ఇలా మోసం చేశాడు, సైతాన్ని నాశనం చేస్తా ఉన్నాడు, సైతాన్ని లోకము నాకు చూపిస్తున్నాడంటే ప్రభు వచ్చి విడుదల చేస్తాడు. కానీ సాక్షాత్తు ప్రభే అప్పగిచ్చేస్తే పునాదులు పాడైపోయిగా నీతిమంతులు ఏమీ చేయలేరు అనుకుంటాం మనం. ఆయా లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ భ్రష్ట మనసుకి ఎవరిని అప్పగిస్తాడు దేవుడు? వాక్యం తెలిసిన వారినే. వాక్యం తెలియని వాడంటే సైతాన్లో ఉన్నారు కాబట్టి పర్లేదు. వాక్యం తెలిసి ఎరిగి చెడిపోతే, భ్రష్ట మనసుకి వెళ్ళిపోతే లోకంలో ఏ మనుషుడు ఏమీ చేయలేడు. వాక్యం తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. అతని పేరు ఏం పేరు? అతని పేరు కయ్యను. మొట్టమొదటిగా యెహోవాకు బలిపీఠం కట్టినాడు. దేవుడు 2 సార్లు వచ్చి అతను బాగు చేయాలనుకున్నాడు, కానీ బాగుపడ్డా? బాగుపడదు. ఎదిరించాడు ప్రభుని. భ్రష్టుడైపోయాడు, దేశ దిమ్మరైపోయి ఊరూరు తిరుగుతూ ఉన్నాడు, దేశ సంచారం చేస్తున్నాడు, ఇల్లు లేనివాడిగా ఉన్నాడు, దేశ దిమ్మరి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం తెలిసిన నీవు నేను ఎవరినో చూసో, వాళ్ళు చూసో, వీళ్ళు చూసో, లేకపోతే ఆ మనిషి చూసో, ఈ మనిషి చూసో, లేకపోతే నీ ఇబ్బందులు చూసో, ఇరుకులు చూసో దేవునికి దూరం అయిపోతే దేవుడు అంటున్నాడు, నేను వాని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాను. ఇక్కడ ప్రభు బిలాముతో చెప్తున్న మాట అదే. ఎలయా,
భ్రష్టుడైపోతావు, జాగ్రత్త అని ఏమి సమాధానం చెప్పలేదు. కానీ దేవుని కోపం రగులుకుంది. దూసిన ఖడ్గము చేతబడుకొని దూత నిలబడింది. బిలామునికి గాడిదకు దేవుడు నోరు తెరిచాడు. బిలాం గాడిద ఏమంటుంది చూడండి, నేను ఎన్నడైనను చదవండి. గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట అనగా అతడు లేచెను. గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. ఇప్పుడు గాడిద మాట్లాడినప్పుడైనా బిలాముకి ఏం రావాలి? బుద్ధి రావాలా రావద్దా? అసలు గాడిద మాట్లాడుతుందండి. గాడిద మహా ఇది గట్టిగా ముక్కుతోటి గట్టిగా అరుస్తుంది. ఒక ఈగ ఉందంట, మనందరికీ తెలుసు. ఈగ ఏం చేసిందంట? ఇల్లు అలుగుతుందంట. ఈగ ఇల్లు అలుగుతూ పేరు మర్చిపోయిందంట. ఇల్లు అలుగుతూ ఏం చేసిందంట? పేరు మర్చిపోయింది. ఇప్పుడు ఈగ ఎక్కడ పోయిందంట? ఈగ ఎక్కడ పోయిందయ్యా? పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి, పేదరాజు పెద్దమ్మ నా పేరు ఏంటి అని అడిగితే పేదరాజు పెద్దమ్మంట, నీ పేరు నాకేం తెలుసు, నా దగ్గర ఎవరున్నారు, మా అబ్బాయిని అడగందంట. సరే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఈ ముసలం పేదరాజు పెద్ద ముక్కు మీద నుంచి కొడుకు దగ్గరికి వచ్చి, పేదరాజు పెద్దమ్మ కొడుకు నా పేరు ఏంటి అని అడిగితే నాకేం తెలుసు, నేను ఒక చెట్టుని దగ్గరున్నాను కదా, ఈ చెట్టుకి నా గాడిద కట్టు ఉంది, దాన్ని అడుగు అంటే పేదరాజు పెద్దమ్మ మానేసి, కొడుకు దగ్గరికి మానేసి ఎక్కడికి వచ్చింది? గాడిద దగ్గరికి వచ్చింది. గాడిద అందంట, నీ పేరు నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న బిడ్డని అడగంట. కడుపులోంచి గాడిద ఈ అందంట. అప్పుడు గుర్తొచ్చిందంట ఎవరికి? ఏకి. ఇప్పుడు బిలాం స్టోరీ అలాగే ఉంది కదా. గాడిద నోరు తెరిస్తేనే కానీ, గాడిద పిల్ల కడుపులో ఉన్న పేదరాజు పెద్దమ్మ కొడుకు గాడిద పిల్ల నోరు తెరిస్తేనే కానీ ఈగకి దాని పేరు గుర్తు రాలేదు. ఇక్కడ కూడా బిలాము కూడా అంతే. బిలాము యొక్క జీవితం కూడా అంతే. బిలాము యొక్క ప్రవక్తను కూడా అంతే. ఒక దైవజనుడు, ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని సంఘంలో ఉన్న నీవు నేను కూడా అలాగే ఉన్నాం. గాడిద నోరు తెరిస్తేనే కానీ ఇతని భక్తి జీవితం ఏంటో, ఆత్మీయ జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎంతకాలం ప్రార్థనకు వస్తే, ఎంతకాలం మనిషి వాక్యం చెప్తే నేనేమి ప్రయోజనము లేదు, నా బాధ వల్ల ప్రయోజనం లేదు. గాడిద పిల్ల నోరు తెరిస్తేనే కానీ ఈగకు పేరు గుర్తు రాలేదు. ఇక్కడ గాడిద నోరు తెరిస్తేనే కానీ బిలాముకి దేవుని దూత కనబడలేదు. ఎవరు తెరుస్తున్నారు? మనకంటే లోకస్తులు మంచిగా ఉన్నారు. మనకంటే దేవుని ఎరగినటువంటి వారు దేవుని అంటే భయపడుతున్నారు. మనం వాక్యం విని, పాటలు పాడి, వాక్యం నేను చెప్పి, లేకపోతే మీరు విని, లేకపోతే దేవునికి ఇచ్చి చేస్తూ వాక్యం అలవాటు అయిపోయింది. ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ప్రయాణము దేవుని చిత్తము కాదు. సరే, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత దేవుడు మధ్యలో ప్రయాణము చేత ఏం చేశాడు చూద్దాం. చూడండి, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధమైనది బయలుదేరి వచ్చితిని. ఆ గాడిదను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిను, అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి గాడిద ప్రాణమును రక్షించిందునని బిలాముతో చెప్పాను. గాడిద ఎన్నిసార్లు తప్పించిందంట? 3 సార్లు. ఎదురొస్తూ ఉంటే పక్కకు తప్పుకుంటుంది. ఒకవేళ గాడి ఎదురుగా వచ్చేసింది అనుకో, నేను గాడిదను బ్రతికించేసాను, నిన్ను చంపేద్దును. కానీ నీ ప్రాణం కాపాడింది ఎవరు? గాడిద. నీ ప్రాణం కాపాడుతుంది ఎవరు? గాడిద.
ప్రియమైన దేవుని సంగమా, బిలాము యొక్క గాడిద ఎవరిని కాపాడింది? బిలామును కాపాడింది. యేసు ప్రభు యొక్క గాడిద యెరూషలేము వీధుల్లోని హోసన్నా సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు సమాధానము కలుగును గాక అని హోసన్నా హోసన్నా అని పలికినప్పుడు ఆ గాడిద మీద కానీ ప్రభు రాకుండా ఉండుంటే, యెరూషలేము వీధుల్లో మట్లాదివారం దినమందు ఖర్జూరపు మట్టలు పట్టుకుని హోసన్నా హోసన్నా అని గాడిదకి కేకలు వేయకపోతే, ఆయన ఆ దినమందు గుర్రం మీద వచ్చి ఉంటే మన భూమి మీద శాంతి సమాధానం ఉండేది కాదు. దేవుడు గాడిద నోరును తెరిచాడు. గాడిద నోరును తెరిచినప్పుడు గాడిద మాట్లాడుతూ ఉంది. గాడిద ప్రసంగం అయిపోయింది. గాడిద ప్రసంగం చేసిందా చేయలేదా? చేసింది. గాడిద ప్రసంగం చేస్తే బిలాము వింటున్నాడు. బిలాము బిషపు, బిలాము ఒక పెద్ద సేవకుడు, బిలాము ఒక దైవజనుడు. ఒక గాడిద ప్రసంగం చేస్తే వినవలసిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు నేను అనుకున్నాను, ప్రభా నాకు అలాంటి పరిస్థితి రానివద్దు, ఎక్కడైనా నేను తప్పు వద్దు, నన్ను కరెక్ట్ చేయి. నేను ఇతరులకి నేను చెప్పించుకునేవాడుగా ఉండకూడదు. కొన్నిసార్లు నేను పొరపాటునో లేకపోతే ఏదో కార్యక్రమంలో ఏదో ఆలోచించుకుంటూ నీ యొక్క వాక్యం నిమిత్తమై, నీ యొక్క శాసనం నిమిత్తమై తప్పుడుగా ఉన్నానేమో. గాడిద నాకు చెప్పించుకునే స్థితి నాకు రాకూడదు. గాడిద చెప్తే విన్నాడు. విన్న తర్వాత ఆకాశం నుండి వచ్చిన దూత ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది? వార్నింగ్ ఇస్తుంది. గాడిద లేకపోతే నేను లేపేసేవాడిని, గాడిద బ్రతికించి నిన్ను చంపేసేదాన్ని అని దూత చెప్పిన తర్వాత ఏమైందంట? చదవండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలిచినావు, నాకు తెలిసినది కాదు. యెహోవా చెప్పగా యెహోవా దూత వెళ్ళము. దూత ఏం చెప్తున్నప్పుడు వెళ్ళమంటుందా వెళ్ళొద్దంటుందా? వెళ్ళమంటుంది. కానీ ఏం చేయాలో చెప్తుంది. దేవుడు రెండోసారి వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. ఇప్పుడు బిలాము ఏమన్నాడు? నేను పాపము చేశాను, నేను పాపిని. పశ్చాత్తాపం ఎక్కడ? చర్చిలోకి వచ్చా? ఎక్కడ తప్పు చేస్తే వెంటనే అక్కడే పశ్చాత్తాపడాలి. బిలాము ఇప్పుడు మారుమనసు ఎక్కడ పొందుతున్నాడు? మార్గ మధ్యలోనే. గాడిద దిగే మోయాబి ప్రజలు ఉండగానే అతనితో పాటు మోయాబులు లేరా? ఉన్నారా? వాళ్ళందరూ చూస్తుండగానే ప్రభువుతో మాట్లాడుతూ ఏం చేశారంట? దూత ఎదుట ఏం చేశారంట? ఏం పడ్డాడు? ఉన్నదా సాష్టాంగ పడినట్లు? చూడండి 31వ వచనం చూడండి. 31వ వచనము. ఈ అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేతబడుకు త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి దానికి తల వంచి సాష్టాంగ ఎక్కడ పడ్డాడు? దారిలోనే. యెహోవా మీకు దొరుకు కాలమంది ఆయనను వెతకాలి. దూత కనిపించింది, మోకాళ్ళు వేసాడు. ఎవరు? బిలాము. దూత కనబడగానే మోకాళ్ళు వేసాడు. బిలాముతో దూత మాట్లాడుతూ ఉంటే పశ్చాత్తాపడతాడు, నేను పాపము చేశాను. ఉందా? ఎన్నిసార్లు వాక్యం విన్నావు? నేను తప్పు చేశానని ఎవరి దగ్గర ఒప్పుకుంటే మనుషులను చులకనగా చూస్తారేమో. మోయాబు పెద్దలు, వాళ్ళు ఎలాంటి పెద్దలు? మాటకారులు, ఘనత వహించిన వాళ్ళు. వాళ్ళందరి ముందు ఒక ప్రవక్త గాడిదని పక్క నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి దూతతో మాట్లాడుతా, నేను పాపము చేసితని. బిలాము ఒప్పుకోలు చూద్దాం. బిలాము అన్ని కోణాలు ఉన్నాయి. బిలాములో ధనాపేక్ష ఉంది, బిలాములోని ఆతృత ఉంది, బిలాముతో తప్పుడు బాధ ఉంది. కానీ బిలాములో పశ్చాత్తాపం కూడా ఉంది. గద్దించబడ్డాడు, పశ్చాత్తాప పడ్డాడు. అయితే నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను రిటర్న్ అయిపోతాను, నేను యూటర్న్ తీసుకుంటానంటే దూత అంది, నువ్వు వద్దు, వెళ్ళు. వెళ్ళాడు బిలాము. మోయాబు దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళాడు. మోయాబు రాజు కూడా ఏం చేశాడు? మొదటిసారి తీసుకెళ్ళాడు, ఎత్తైన ప్రాంతం నిలబెట్టాడు. ఇంకో ఈ ప్రజలందరినీ ఏం చేయాలి? నువ్వు శపించు. ఈ ప్రజలందరూ నువ్వు ఏం చేయాలి? శపించు. కానీ బిలాము ఏం చేశాడంట? చూద్దాము. 22వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. 35 అండి. బాలాకు బిలామును తోడ్కొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలములో నుండి ఆ చోట ఎక్కించెను. అప్పుడు బిలాము
ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడులను 7 పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను. బిలాము చేసినట్టు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఆ కోడే ఒక పొట్టేలను దహన బలిగా అర్పించింది. మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీద నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనేమో ఆయనకు కనపరుచినది నీకు తెలియజేసిందని చెప్పి మెట్ట అంటే కొండ ఎక్కెను. దేవుడు బలిపీఠమునకు ప్రత్యక్షము కాగా అతడు నేను 7 బలిపీఠములు సిద్ధపరిచి ప్రతి బలి దాని మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించి తిని ప్రభుతో చెప్పగా యెహోవా మాట బిలాము నోట ఉంచి నువ్వు బాలాకు నోట తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అప్పుడు బాలాకు నద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులతో కూడా తన దహన బలి వద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను అది వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఏమి అక్కడ మాట్లాడాలో. ఎన్ని బలిపీఠాలు కట్టాడంట? 7 బలిపీఠాలు కట్టాడు. 7 కోళ్ళు 7 పొట్టేళ్ళు వేసాడు. ప్రతి బలిపీఠానికి ఒక కోడి ఒక పొట్టేలు. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రభు అన్నాడు నీతో మాట్లాడు. ప్రభు ఏం చెప్పమంటావంటే నువ్వేం చెప్పాలని చెప్తాను అని చెప్పినప్పుడు ప్రభు బిలాముతోటి బాలాకు అనే రాజుతో ఏం మాట్లాడాలో చెప్పాడు. ఆ మాటలన్నీ చెప్పేశాడు. అవన్నీ ఎలాగోనంట అన్ని ఆశీర్వాదం వచ్చినందుకు 11వ వచనంలోకి వచ్చేద్దాం. 23:11 అంతట బాలాకు బిలాముతో నువ్వు నాకు ఏమి చేసితివి? నా శత్రువులను శపించక నేను రప్పించితిని. అయితే నీవు వారిని పూర్తిగా దీవించేసావు అంటున్నాడు. దేవుని మాటలు తప్ప నా మాటలు మాట్లాడడానికి నాకు వీలు లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చరిత్ర అంతా చదవండి. సరే అయితే ఇంకోసారి అని బ్రతిమలాడాడు. ఎవరు కదా? కొన్నిసార్లు ఆటలాడాడు. పంటలు వేస్తారు. పంటలేనా ఏంటి? పంటలు అంటే ఎవడు దొంగ ఎవడు ఉండాలో, ఎవడు ఏ పార్టీకి వెళ్ళాలో ఇటు ఒక టీం ఉంటుంది, ఇటు ఒక టీం ఉంటుంది. కనుక పంటలు వేస్తారు. పంటలు వేసిన సరిగ్గా రాదు మళ్ళీ అంటే మనకు అనుకూలంగా వచ్చే వరకు ఏం చేస్తారు? ఏంటది? బల మళ్ళీ ఇంకొకసారి అంటే మనకు అనుకూలంగా రావాలి. రెండింటికి సమానంగా వచ్చే వరకు మళ్ళీ తూచ్ అంటాం. అలాగే ఇప్పుడు ఎవరు బిలాం కూడా బాలాక్ కూడా బిలాంతో తూచిది అయిపోయింది ఇంకొకసారి రా అంటున్నాడు. ఇంకొకసారి అన్నప్పుడు పోన్లే వెళ్ళాడు. ఎవరు? బిలాం వెళ్ళాడు. 17వ వచనం అతడు బాలాకు నద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచిండెను. మోయాబు అధికారులు అతని ఉండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లా మళ్ళీ తేడా వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాము. కాదు 25వ వచనం 23-25 చదవండి. అంతటి బాలాకు 25వ వచనం 23-25 అండి. అంతటి బాలాకు నీవేమాత్రం వాడిని శపించవద్దు, దీవింపవద్దు అని బిలాంతో చెప్పగా బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమీగా బాలాకు నీవు దయచేసి రమ్ము, ఇంకొక చోటకు నిన్ను తోడుకుని పోయేదను. అక్కడి నుండి నా నిమిత్తము నీవు అని శపించుట దేవుని దృష్టికి అనుకూలమేమో అని బిలాముతో చెప్పగా మళ్ళీ బిలాము ఏం చేయించాడంటే 29వ వచనము 7 బలిపీఠములు కట్టించి 7 కోడెలను 7 పొట్టేళ్ళు సిద్ధపరచమని చెప్పాను. బిలాము బాలాకు చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేళ్లను అర్పించెను. ఇది 3వసారి బలిపీఠము కడుతున్నాడు. మొదటిసారి అయిపోయింది, పని అవ్వలేదు. 2వసారి మళ్ళీ తూచన్నాడు. మళ్ళీ వచ్చాడు.
నువ్వు వాళ్ళు శపించొద్దు, దీవించొద్దు, రా ఇంకో దగ్గర తీసుకెళ్తాను, అక్కడ నిలబెడతాను, ఇక్కడి నుంచి బాగుంటుంది వాస్తు చూడమన్నాడు. ఎవరు బాలాకు తిప్పలు పడుతున్నాడు. ఎన్నిసార్లు 7 పొట్టేళ్ళు 7 కోళ్ళు బలిపీటలు కడుతున్నారు, రాళ్ళు మోస్తున్నారు. ఎక్కడ ఎత్తైన స్థలం మీద రాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. ఎవరు? బాలాకి యొక్క మనుషులు, రాజుగారి మనుషులు. ప్రతిసారి బలిపీఠం కడితేనే కానీ నేను దేవునితో మాట్లాడలేనే అంటే సరే బలిపీఠం కడేస్తున్నారు, స్టేజ్ అరేంజ్ చేస్తున్నారు, మైక్ పెడేస్తున్నారు, అన్నీ హడావిడి అయిపోతూ ఉంది. ప్రతిసారి తేడా కొట్టేస్తుంది. ఈసారి ఏమంటున్నాడు? ఈసారి కూడా అలాగే జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత 10వ వచనము, అప్పుడు 24:10 అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండెను గనుక చరుచుకొని బిలాముతో, నా శత్రువును శపించకు నిన్ను పిలిచి తిని, కానీ ఈ ముమ్మారు వారిని పూర్తిగా ఏం చేశారంట? ఎలా చేశారంట? చేతులు చరుచుకుని. ఆడోళ్ళలాగా ఎవరి మీద కోపడుతున్నాడు బాలాకు? బిలాం మీద కోపడుతున్నాడు. కోపం పౌరుషము కదా. కొన్నిసార్లు మగవాళ్ళకి త్వరగా కోపం రాదు, కానీ వచ్చినా నిగ్రహించుకున్నాం. కానీ ఆడవాళ్ళు త్వరగా బయటపడతారు, బయటపడరా? కోపం వెంటనే బయటపడిపోతారు కనుక చేతుల్లోంచి యుద్ధం చేస్తారు. కనుక ఎప్పుడు యుద్ధం చేస్తారు? కొట్టలేనప్పుడు. అంటే ఈ చేతులు ఎందుకు అవుతుందంటే కొట్టాలనే ఆశ. కొట్టలేరు కాబట్టి చేతుల ద్వారాగా వాళ్ళ ఉద్రేకం అంతా వ్యక్తపరిచేస్తారు. ఇప్పుడు బాలాకు దగ్గరికి, రాజుగారి దగ్గరికి బిలాం ఎలాగొచ్చాడు? ఒక గెస్ట్. కొట్టగలరా? గెస్ట్ తప్పు చేశాడు కనుక చేతులు చాచి, చేతులు చరిచి ఇష్టానుసారంగా నువ్వు నేను ఎందుకు పిలిచాను, శపించమని పిలిచాను, ఏం చేస్తావు? వాళ్ళని 3 సార్లు దీవించేస్తావు. ఇంకా అవసరం లేదయ్యా. నువ్వేమన్నాడు? చదవండి, ముగించేసుకుందాము. 10వ వచనము, కోపం బిలాము మీద నుండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువును శపించుటకు నిన్ను పిలిచితిని, కానీ నీవు ఈ ముమ్మారు వాని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా త్వరగా రా అని పంపించాడు. ఎప్పుడు? కౌరు పెట్టినప్పుడు పెద్దల్ని త్వరగా రా అన్నాడు. ఇప్పుడేమన్నాడు? త్వరగా వెళ్ళిపో. ఈ మాట ఎవరు చెప్పాలి? బిలాము చెప్పాలి. ఎవరు వచ్చినప్పుడు? మోయాబు పెద్దలు, బాలాకు మనుషులు, రాజుగారి పెద్దలు వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోండిరా అని చెప్పాలి. కానీ మొకమాటం అడ్డొచ్చింది ఎవరికి? పాస్టర్ గారికి. అవునా కదా? కానీ బాలాక్కి మొకమాటం ఉంది. ఇప్పుడు చేతులు చాచే నువ్వు త్వరగా వెళ్ళిపో, ఇంక నా ఈ మొఖం చూపించదంటే అప్పుడు ఒక మాట గట్టిగా మాట్లాడతాడు. 14వ వచనము, చిత్తగించుము, నేను నా జనుల ఎదుగు వెళ్ళుచున్నాను, అయితే ఆఖరి దినములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేదురో అది నీకు విషదపరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా చెప్పాను. ఆఖరిగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నీ దేశం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు నీకేం చేస్తారో అంతా చెప్పేస్తాను రా అని చెప్తే విన్నాడు. 25వ వచనం, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను, బాలాకును తన త్రోవలో వెళ్ళాను. ఉందా ఒప్పందం? డబ్బులు తెచ్చుకున్నాడా? బలిపీఠాలు కట్టించాడు. 3 సార్లు ఏం చేశాడు? దీవించేశాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. లోకంలో ఎంతమంది మనుషులు వచ్చినా, ఎంతమంది జనాంగం మనకు వ్యతిరేకంగా ఉన్నా, ఎంతమంది సైన్య సమూహమై దేవుని నామమును ఏది చేయాలని అనుకుని పూనుకున్నా నిలబడుతుందంటారా? నిలబడదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనను ఏ మనుషుడైనను వర్తిల్లడు, నిలవలేడు. ఇది దేవుని యొక్క శాసనం. బిలాము అనుకున్నాడు, అయ్యా మా కోసం ప్రార్థన, ఎవరో బాలాకరుడు మా కోసం ప్రార్థన చేయి. ఒకవేళ పాస్టర్గా నేను ఎవరైనా ప్రార్థన చేయమని ప్రార్థన చేయొచ్చు, కానీ దేవునికి అంగీకారం లేకపోతే అది దీవెనిగా ఉండదు, కానీ శాపముగా మారిపోతుంది. అయ్యా ఫలానా దీవించు ప్రభా, ఫలానా వాళ్ళు దీవించు ప్రభా, వాళ్ళ భక్తులు లేరు ప్రభా, వాళ్ళ నీతులు లేరు ప్రభా, అయినా దీవించు ప్రభా అంటే నువ్వు బహుమానం ఆశించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు. జాగ్రత్త, ఖడ్గము నీకు ఎదురుగా నేను తీసుకొస్తానని దేవుడు నాకు వార్నింగ్ ఇస్తాడు. ముందు
మొదట నాకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాలాక్ కూడా దేవుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 3 సార్లు వాళ్ళు నా ప్రజలు దీవించబడిన వారు. నువ్వు ఎన్ని కోతలు కూసినా, నువ్వెన్ని ప్రగల్భాలు పలికినా, నువ్వేమనుకున్నా, జయం ఎవరిది? వాళ్ళదే. విజయం ఎవరిది? వాళ్ళదే. నీకు శాపం పోతే పోయింది, కానీ దాని బదులు వాళ్ళు శపించిన పోతే పోయింది, కానీ వీళ్ళు శపించబడిపోయారు. వీళ్ళకి ఏం జరుగుతుందో చూసుకున్నారు. అందా దేనికో కోసం వెళ్తే ఏదో అయిందంట, అలాగే అయిపోయింది. ఎవరికి? బాలయ్యకేక జీవితం. కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆడవాళ్ళగా చేతులు చాసి వాదిస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతారుగా అన్నాడు. వెళ్ళిపోతానుగా, నీకు చావుకోరు చల్లగా చెప్పిపోతానన్నాడు కదా. కనుక ఆఖరుగా దేవుడు గద్దించినప్పుడు బిలాము ఏం చేశాడు? మారాడు. పాపిని ఒప్పుకున్నాడు, గద్దింపులకు లోబడ్డాడు. నీకు నాకు కూడా దేవుడు ఎంత గద్దిస్తాడంటే, లోబడితే ఆశీర్వాదం పొందుతామని, లోబడితే దీవెని పొందుతామని. గద్దింపించినప్పుడు మనం అనుకుంటాం ఇది శాపం వచ్చినమేమో అనుకుంటాం. కాదు, గద్దింపించినప్పుడు దేవుడు బిలాముకు అడ్డంగా వచ్చి ఒక్కసారితో ఖడ్గంతో లేపేయచ్చు కదా. లేపలేదు. గాడిదకి నోరు తెరిచి అంత సెటప్ అక్కడ చేసి చేయవలసిన అవసరం దేవుడికి ఏమైనా ఉందా? లేదు. కానీ ఒకే ఒక ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాడంటే, ఆయన స్వరూపమందు ఆయన పోలికలో నీవు నేను పుట్టేము గనుక. మనం అనుకుంటాం మేము పెద్దవాళ్ళం కాబట్టి, నాకు డబ్బు ఉంది కాబట్టి, నాకు ఆస్తి ఉంది కాబట్టి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి, ఇంకా లోకంలో అనేక మంది మారలేదు కాబట్టి, నేను దేవుని పెట్టిన కాబట్టి అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నీ మీదకి మొదట నేను నా యొక్క దూతను పంపిస్తాను. కనుక దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దిద్దినప్పుడు, దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు మనం లోబడాలి. బాలాకు దగ్గరికి వెళుతున్న బిలాము లోబడ్డాడు. మొదటి బహుమానం ఆశించాడు. ఎప్పుడైతే ఖడ్గము ఎదురుగుండా వచ్చిందో, నేను పాపము చేస్తానని ఒప్పుకున్నాడు. దీవెని పొందాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. 3 సార్లు బలిపీఠాలు కట్టించాడు. 7 కోళ్ళు 7 పొట్టేళ్ళు వేయించాడు. కానీ ఏసారి కూడా బాలాకు కానీ మోయాబులు కానీ అనుకూలంగా ఆశీర్వాదము పలకలేదు. మన ప్రార్థనలు పాపం అయిపోతే జాగ్రత్త. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? ఎవరి యొక్క మేలు కోసం ప్రార్థన చేస్తున్నాము? ఎవరు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాము? దేవునికి విరోధంగా ఉన్న వారిని ఆశీర్వదించు ప్రభు అంటే, దేవుడు అంటాడు దూత వస్తుంది జాగ్రత్త. నా దూతను పంపిస్తాను జాగ్రత్త. నా నామమునకు వ్యతిరేకంగా ఉన్న వారిని, నా ప్రార్థన అంటే ఇష్టం లేని వారిని, నా బైబిల్ అంటే ఇష్టం లేని వారిని, నా జనాంగం అంటే తృణీకరించే వారిని, నన్ను ఉమ్మవేసేవారిని నువ్వు ప్రేమించు. కానీ వారి దీవెని కోసం ప్రార్థన చేయకూడదు. వారి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయకూడదు. వాళ్ళ మేలు కోసం ప్రార్థన చేయకూడదు. ప్రేమించి ప్రభా వీళ్ళని మార్చు అని ప్రార్థన చేయాలి. కానీ ప్రభా వాళ్ళని దీవించని ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు నా దూత వస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రార్థన ఎలాగుంది, మనం పరిశీలించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుడు మనం మాట్లాడేదాడు ఇప్పుడు దాకా. అయ్యో దూత వచ్చింది, ప్రభు మాట్లాడినప్పుడు నేను పాపిని ఒప్పుకుని అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఎవరు నోరు మూసుకున్నాడు దయచేసి 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయాలి. ప్రభా నాతో మాట్లాడము, నీ శక్తి నాకు దయచేయండి, నీ బలం నాకు దయచేయండి. బిలాము నడిచిన తప్పు త్రోవల మీద నడిచినప్పుడు, నీ వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు సాష్టాంగపడి నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ప్రభా అందరూ ప్రార్థన చేయండి. నోర్లిపడి ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయండి. మన సహోదరులు హానగర్ ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి చేత మమ్మల్ని నింపండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆశీర్వాదం మాకు దయచేయండి. చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. అందరూ నోర్లిప్పాలి. నీకు వందనాలు ప్రభా. నీవే సహాయం చేసి కాపాడి బలపరచండి. శిఖరాత్మ దూరము చేయండి ప్రభా. తండ్రి నాయన, తండ్రి నాన్ను కూడా తండ్రి బిలాము వలే తండ్రి నాయన ఎన్నో మార్లు గర్జిస్తున్నావు, కానీ తండ్రి నేను సరి చేసుకోలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. నాయన లాభాను వలే తండ్రి నాయన తండ్రి కాకున్నట్లు ప్రభా. నాయన బిలాము వలే నాయన తగ్గించుకుని మారు మనసు పొందేవారుగా నన్ను మమ్మల్ని చేయండి ప్రభా. తండ్రి నాయన బాలాగైతే తండ్రి ఎన్నో విధాలుగా తండ్రి నాయన తన లాభం కొరకు, తన శత్రువుల కొరకు నాయన శ్రమించమన్నప్పుడు తండ్రి ప్రభా నాయన బాల లాభము తండ్రి అలా చేయలేదు కదా బిలాము. తండ్రి నీ మాటకు లోబడ్డాడు తండ్రి. నాయన చివరికి తండ్రి గాడిద చేత నాయన చెప్పబడినప్పుడు తప్ప తను మార్చుకోలేకపోయాడు తండ్రి. ప్రభా నాయన ఈ దినం మందే తండ్రి నన్ను మార్చము తండ్రి, నన్ను మార్చండి నాయన. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను విని సరి చేసుకునేవారుగా నన్ను మమ్మల్ని సరిచేయండి ప్రభా.
తండ్రి నా బ్రతుకుని మార్చండి, నా హృదయ స్థితిని మార్చండి. మొదట నా బ్రతుకు ఎంతో సులభంగా ఉన్నదో నన్ను మార్చండి ప్రభా, నన్ను క్షమించండి. పాపాత్ముడైన నన్ను క్షమించి ప్రభా. ఈ దిన మంది తగ్గించుకునే దాన్ని నేను స్తుతించి ప్రార్థించే భాగ్యం మాకు దయచే ప్రభా. తండ్రి ఉదయకాలంలో మీరు తోడుకున్నారు, మీకు వందనాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు సహాయం చేశారు ప్రభా. నాయన మీరే కనికరించి కాపాడి బలపరిచి నీ కుమారునిగా నాయన మరిపోసి నాకు మాకు వర్తమానం కూడా దయచేసిన తండ్రి. అని వర్తమానంతో నేను సంతృప్తి పడడం కాదు, కానీ నాయన పశ్చాత్తాపడి నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. అయోగ్యుడైన దౌర్భాగ్యుడైన నన్ను క్షమించి ఈ చిన్న ప్రాంతం కూడా చేర్చుకోమని, తప్పులంటే క్షమించమని ఏ స్నానం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు దినం గనక మన లేచిలబడి పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. మన లేచిలబడి పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. ఆరాధన గీతంలో నుంచి దాసులారా ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదాం. ఎన్నపట 36 కరుణ వచ్చి పాడు. పాట. దాసులారధరన్ ప్రేమతో స్వంతము చేసేదు, ప్రేమతో యేసుని చాటేదాం, ప్రభుని చూపిద్దాం. చీకటి ప్రేమతో స్వంతము చేసేదం, ప్రయాసపడే భారము మోయువారు అతి ప్రేమతో పాపం భారమెల్ల ప్రభువు మనోదుఃఖముల సర్వాధికారముతో మోసే పాపం భారమెల్ల ప్రభువు మనోదుఃఖముల సర్వాధికారముతో మోసే దాసులారధరణి దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం.
జయం గల దేవా, నీ ఘనమైన పాదములు కొందనములు. ఇక్కడ నీ సహోదరులు హానక్ గారు, హెప్సిబమ్మ కానుకలు పరిచయలు ఉపయోగపడ్డారు. విత్తిన ఇచ్చిన ప్రతి గొప్పటి మీరు దీవించు. మా చలవారి పాలెంలో మా ప్రియులు ఇసాక్ గారు, అలాగే సహోదరి రేబికాను కూడా వాడుకున్నామని నమ్ముచున్నాను. ఆ పరిచయలు వారిని దీవించము, బలపరచము. ఇంకా పాటలోను తిరుపతి తిరుమలోను దేవా తండ్రి, దేవా ప్రార్థనలోను అక్కడ ఇక్కడ నీ బిడ్డలను వాడుకునే విధానముకై నీకు వందనములు. నీ సహాయం చేత, నీ కాపుదల చేత నన్ను మమ్మల్ని నింపండి. బిలాము మొదటి తప్పు త్రోవలో వెళ్ళినప్పుడు దేవాను అతను గద్దించినావు, లోబడ్డాడు, సాష్టాంగపడ్డాడు, పాపినని ఒప్పుకున్నాడు. అలాంటి పశ్చాత్తాపం నాకు మాకు దయచేయండి. మా ప్రార్థనలు ఎలాగున్నాయో మేము ఎవరి కోసం ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తాం, మేము గ్రహించుకునే భాగ్యం నాకు మాకు మీరు దయచేసి బలపరచు. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి. నీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడినప్పుడు మేము దాని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి. నేను ఎక్కడ బోధించి భ్రష్టుని కాకుండా సహాయం దయచేసి బలపరచండి. అలాగే దేవా తండ్రి, మరి ముఖ్యంగా మా ప్రియులు దేవా తండ్రి నీలి అనిత తన యొక్క భర్తను కూడా జ్ఞాపకం చేసుకుని వారి నేటి దినమందు దేవా తండ్రి వివాహ దినము, మ్యారేజ్ డే, పెండ్లి దినము జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా దీవించము. తిరుపతి నుంచి మా సహోదరులు రమేష్ గారు కూడా ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారిని కూడా మీరు దీవించము. అనేక మంది లైవ్లో వాక్యం విన్నారు, అనేక మంది వందనములు చెప్తా ఉన్నారు, అనేక మంది ప్రభా తండ్రి దేవా వాక్యము కోసము ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకా ఈ యొక్క పరిచయను ఆశీర్వదించి బలపరిచి ఆ యజ్ఞను క్షమించండి. ఇలాగా దేవా పరిచయం చేసేంత యోగ్యత అర్హత నాలో లేదు ప్రభా తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకా మార్తి వరహాల్ బాబు గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకా ప్రియులను రమేష్ గారు తాటిపత్రి నుంచి వారు దేవా వందనములు చెప్తా ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచము. ఇంకా దూర ప్రాంతంలో శేషుని కూడా జ్ఞాపకం చేసుకున్నాము, బలపరచము. ఇక్కడ మా ప్రియులు ఫ్రాన్సిస్ని, ప్రసన్నని కూడా జ్ఞాపకం చేసుకున్నాము దేవా తండ్రి. ఇంకా అనేక మంది వారు ప్రార్థన సహాయం బట్టి నీ సహాయం, నీ కాపుదల వారికి వెళ్ళనిచ్చి బలపరచు. ఎవరు ఏ ఆఖరిలో వచ్చినారు, ఏ అవసరంలో వచ్చినారు, ఈ వారం అంతను ఇంకా రాబోదినాలు వారు దీవించి కాచి కాపాడు. ఎండవేయడం నుంచి మమ్మల్ని ఎంతకాలం కాపాడినావు. వాతావరణం చల్లబరచు. వ్యవసాయం మొదలు పెట్టుకోవడానికి ప్రియులు ఆశపడుతూ ఉన్నారు. వ్యవసాయానికి కావాల్సిన తొలకరి వాన మీరు దయచేసి బలపరచము. వ్యాపారములు, ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నవారు, పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నవారు, చేతి పనుల కోసం, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నవారు, వారికి కావాల్సిన దీవుల ఆశీర్వాదం మీరు దయచేసి బలపరిచి ఎత్తబడిన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యం మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడైని నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.